రాటపల్లి సతీష్ గారు ప్రెసిడెంట్ కదా, ప్లీజ్. బేసికల్గా ఏంటంటే అప్ప అనేది ఒక అందరూ కలిసే దాని బ్యూటీ ఉంటుంది. నరసింహరావు అండ్ టీమ్ వీళ్ళ డైరెక్షన్స్ లో ఇంకా ముందుకు వెళ్తారని అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన మాకు ఏపీడబ్ల్యూఏ ప్రెసిడెంట్ కింద మేము వెళ్ళి కోరినప్పుడు ఒక డైరెక్షన్ లో మీకున్న కాంటాక్ట్స్ వల్ల ముందుకు వెళ్ళడం జరుగుతుందని కోరినప్పుడు ఆయన ముందుకు రావడం అనేది మేము కూడా ఆయనకి అదే విధంగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆకర్షిస్తున్నాను. ఈ యొక్క కిరీటంలో ఆపాని కిరీటంలో వెస్ట్ గోదావరి, కృష్ణ, అట్లాగే ఇంకా మన స్టేట్ వైజ్ అన్ని క్రౌన్స్ రెడీ అయిన తర్వాత, క్రౌన్ అన్ని ఫెదర్స్ రెడీ అయిన తర్వాత ఒక మంచి కిరీటంగా తయారవుతుంది. ఎవ్రీబడి థింక్ బిగ్, మన ఇంటిగ్రిటీ ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి అందరూ కోఆపరేట్ చేస్తారని ఈసీ మెంబర్ తరఫున, కోర్ కమిటీ తరఫున మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్ టీమ్ అండ్ హూ ఆర్ జాయినింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిటీస్ ఏర్పాటు అయిన తర్వాత మొత్తం అన్ని కమిటీస్ కలిపి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాట్ ఈస్ ది మెంబర్షిప్ అండ్ పర్మనెంట్ ఇయర్లీ అని సంథింగ్ కొన్ని షెడ్యూల్ చేసాం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మెంబర్షిప్ను కూడా మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి దీన్ని అసోసియేషన్ని బాగా స్ట్రాంగ్గా మనం డెవలప్ చేయడానికి ప్రతి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే కొత్తగా వచ్చే జనరేషన్కి యాజ్ ఏ సీనియర్స్గా మనం ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి, మీకు తెలుసు ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి స్లో అయిపోయిన టైంలో మళ్ళీ దీన్ని శ్రీనివాస్ గారు రావడం, సతీష్ గారు సపోర్ట్ చేయడం, సుబ్రహ్మణ్యం గారు కూడా రావడం తీసుకెళ్తున్నారు. నేను 97 నుంచి అక్వాకల్చర్లో ఉన్నప్పుడు సార్ అప్పటికే మాకు సీనియర్. అప్పట్లో ఈయన కోపూడి శ్రీనివాస్ గారు అనేవారు, మైసూర్పూడి శ్రీనివాస్ గారు అనేవారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు ఈ రోజు ఎంత అదృష్టంగా ఉందంటే 97లో నేను జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్స్తో వాళ్ళతో ప్రత్యక్షంగా పనిచేశాను, పరోక్షంగా పనిచేశాను. చాలా మంది సినిమాలు అంటారు కదా 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి. నాకు 27 జూలై 31 అయితే 30 years నిండుతాయి. నేను చాలా ఆ ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎప్పుడు జూలై 2027 జూలై 31 వస్తుందో నేను కూడా 30 years ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నేను ఫార్మసీ చదివినా, మేనేజ్మెంట్ చదివినా నాకు లైఫ్ ఇచ్చి నన్ను మా ఫ్యామిలీ నిలబెట్టింది అక్వాకల్చరే. మీ వెల్ఫేర్ కానీ, మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, జాబ్లో కానీ, అలాగే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తూ ఇది దినదరాభివృద్ధి అభివృద్ధి అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకంటే ఏజ్ లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ సారాలు నాకు ఎందుకైతే ఇచ్చారో దాని కొరకు తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేస్తానని, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మీ అందరికీ కృతజ్ఞతలు. నా పేరు నాగేశ్వరరావు. గారు వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తానని, మనస్ఫూర్తిగా సహకరిస్తానని దీని వల్ల నేను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఎక్కడ బేస్ స్టార్ట్ అయ్యాను, ఎక్కడి నుంచి వచ్చాననేది మన ప్రెసిడెంట్ సతీష్ గారికి అంతా తెలుస్తున్నాను. ఏంటి ఈ రోజున ఒక టెక్నికల్ స్కిల్ డెవలప్ సంపాదించి నేను అక్కడ గుడివాడ సరౌండింగ్స్ ఒక 300 acres ఫార్మర్స్కి నేను టెక్నికల్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. మరొకటి ఏంటంటే ఈరోజు నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. మనం ఒక ఉద్యోగస్తులకి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇండియా లెవెల్ మనకు ఒక రెస్పెక్ట్ కావాలి. మన నేషనల్ లెవెల్లో మన ఏపీడబ్ల్యూని సార్ ఇప్పుడు నిలబెడుతున్నారు. వెరీ బిగ్ క్లాస్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రీసెంట్ గా ఒక పెద్ద సినిమాలో చూసినట్టు ఆ ఊరికి ఒక నేమ్ కానీ ఒక ఐడెంటిఫికేషన్ అయితే లేదు అని చెప్పేసి ఆ హీరో ఎంతైతే కష్టపడతారో అలాగే మన ఆక్వా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావాలని చెప్పేసి మన పెద్ద ఇలాంటి వ్యక్తులను దొరకడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఒక నిశాంతమైన అసోసియేషన్. ఎవరి గురించి ఎవరికి చేయవలసినది ఇది మంది మనం చేసుకోవాలి. ఇక్కడ ప్రెసిడెంట్ లేరు, కోఆర్డినేటర్ లేరు. డోంట్ ఇక్కడ మీకు ఆఫీస్ లో కూడా చెప్తున్నా, మన ఆఫీస్ లో ప్రెసిడెంట్ ఒక సీటు అలా కడతాం అనుకుంటారు, అవన్నీ కూడా తీసేయండి. నో ప్రెసిడెంట్ సీట్. అందరం కలిపి ఈక్వల్ కూర్చోవడం, అందరం కలిపి మాట్లాడుకోవడం, అందరిది ఇది సంస్థ అని అనుకునే విధంగా చేయడమే మన ధ్యేయం. నేను
ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆక్వాకల్చర్ రంగంలో నిపుణుల శ్రేయస్సు, నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల పెంపు కోసం నా శక్తి సామర్థ్యాన్ని అంకితం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా. ఆయన అన్ఫార్చునేట్గా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన మరణానికి, ఆయన ఆత్మ శాంతి చేకూరడానికి ఏపీడబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం. అందరూ సైలెంట్గా ఉండండి.